ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్లా నీ సొంత ఇల్లా? నీ సొంత ఇల్లే, పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం, గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు, ఇంతకిది నీ ఇల్లు కాదా? అయ్యో ఏంటమ్మా ఇది? మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ. సండే ఉంటే సుందరని అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాన్ని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా. మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు. అసలు నన్ను మేనేజ్ చేయడం ఉండండి. అల్లుడు ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అల్లుడు. మా అల్లుడు అన్నానే, అతను మా అల్లుడు కాదు. మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించే మనిషిలా ఉందే. ఎవరు? నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడు ఉన్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా. ఏందయ్యో నన్ను పట్టుకుని పాలమ్మాయి గీలమ్మాయి అంటున్నావు? మా వంశే బిచ్చమెత్తుకునే వంశం. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు అంటున్నావయ్యా? ముప్పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలా ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా. మీ అమ్మాయి లవ్వర్. ఎలా ఉంది? అల్లా సుందరి, డాడీ. ఎస్ డాడీ. ఇట్రా అమ్మా, నాకు విషయం చెప్పు. నువ్వు ఆ వి ఆనందాన్ని వాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు. ఇతన్ని? ఎస్ డాడీ. నో. వాట్ డాడీ? 8 మంది పిల్లల్ని కన్నాడు. అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డలు కన్నాడు. సారీ, బిచ్చగత్తుకో బిడ్డలు కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచివాడు డాడీ. నార్మల్. మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా. అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా. నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య, నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ. మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికే కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అయ్యో, అందరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు. ఎవరో ఒకరు నిజం చెప్పు చావండి. నిజమేంటో నేను చెప్తాను. కొండ బద్దలు కొట్టు. నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే మెత్తోణ్ణి, నేనే పెయింటర్ని, నేనే వాళ్ళని. ఇతనేనమ్మా. అయ్యో లేదు డాడీ. జానకి ఎక్కడ? స్నానం చేస్తుంది. అర్థమైందిరే. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను. ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్కాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్కావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో. డాడీ నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా. మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. ఏమిటి, పెళ్లి అయిపోయిందా? అవును. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు. చప్పట్లు కొట్టండ్రా. నోరు మీట్రా, మంచివాడా? ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ సాముల వారు వికటానంద. ఇప్పుడు ఏమంటావు? వికటానంద? అదే చెప్తావేంటి? అదే కదా. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా? సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు దొంగలు దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సుందరి, ముట్టుకోకు, నన్ను మోసం చేశావు. అయ్యో, నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడు సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడని చెప్పిస్తాను. రా, అదే తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా, డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నిన్ను నేను కాపాడుతాను. కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసే అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను.
ఒక్క మాట నోరు జారావో దుర్మార్గుడా నువ్వా? రైట్ కమాన్ పదరా కాపాడండి దొంగను కాపాడండి పదరా రారా వెళ్ళి కాపాడుతాను వెళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు లేకుంటే నేను వెళ్ళనైపోతాను అయితే కదా వచ్చి చెప్పొచ్చు వెళ్ళి చెయ్యి వెళ్ళవయ్యా ఏమండి? వస్తారమ్మా వెళ్ళండి ఇలాగా మీరు ఇటాలండి పడండి. జెంట్స్ అంతా అటు వెళ్ళారు కదా, మరి లేడీస్ ఎటు వెళ్ళాలి? ఏయ్, ఇది ఏమన్నా టాయిలెటా? నాతో వచ్చి సరేనయ్యా. కర్మ కర్మ. ఈ భారీ మళ్ళీ హిందీ ఒకటి అండి ఆగండి ఆగండి, నేను వస్తున్నాను వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నచ్చ నాకు డ్రైవింగ్ రాదు సుబ్రహ్మణ్య ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేశావు మెల్లగా ఏదో ఒకటి చెప్పరా మెల్లగా అయ్యల్లో అతి ఎక్కువ వస్తుంది గంటి కూడా రహస్యం ఊరంతా తెలుసు నీకు నచ్చని చెవులే చెప్పాలా సుబ్రహ్మణ్య ఏం చేస్తున్నారా గీరు మారుస్తున్నాను రాదా ఆనికి ఎందుకు తొక్కడం దాన్ని తొక్కాలి కచ్చి తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు నీ కాలు కచ్చి అడుగుని తొక్కుతున్నాను రా సారీ బావగారు నన్ను కాల్ చేస్తున్నారు అయ్యో చెప్పకపోతే మాకు అర్థం కాదు రివాల్వర్లు ఎన్ని కూడా ఉంటాయి మళ్ళీ కాల్స్తున్నాడే. 6 తెలుసు నీకు నత్తి అక్కడ్రా ఎరగదే విరిచేస్తే అందరం పోతాం ఎరగదేటువంటి వీడు ఇది కారా లేకపోతే ఫ్రైటా ఇలా టైప్ చేస్తున్నాడు వదలదు ఫాలో చేయి అల్లుడు ఏమిటి మన గతి ఇలా అయింది ఇప్పుడేం చేద్దాం మీ అల్లుడిని కాదు అయ్యో, సుబ్రహ్మణ్య ఓహో పట్టణంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే ఇదేలా బాబుగారు గొప్ప అనుమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో తలకిందులుగా ఉన్నావు ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఒకడు సుబ్రహ్మణ్య కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తారు నన్ను వదిలేరా నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్ మెయిల్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ. ఫాస్ట్ ఏంట్రా చల్లగా గాలి వస్తుంది అర్థం లేదుగా పోవద్దు, పడిపోతావు. దిగరా, దిగు. నువ్వు దిగు అబ్బా, నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు అమ్మా. ఎక్కడికి ఎత్తుపోతున్నావు పెద్ద మిస్ ఇండియావని ఎత్తుకుపోతున్నా. నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు కదలకు. తండ్రి సుబ్రహ్మణ్య అది రివాల్వర్ అయ్యా తండ్రి వాడు నువ్వు నోరు మీద చెవులు మూసుకో. ఎందుకు షూట్ చేస్తున్నాను రా. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు కాల్చొద్దు వీడి కూడా సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు. నీ వల్ల గురి తప్పింది. తప్పించుకున్నావు అనుకున్నారా? రివాల్వర్
చచ్చాల్సింది. కాలకు చస్తుందా? రేయ్, గుండు 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 గించుకుందామా? తుపాకీ గుండుందా అని. ఆహా శభాష్. ఆశ దోశ అప్పడం వడ. ఏం చేస్తున్నావురా? హెల్ప్ చేస్తాను రా. ఎవరు బాబు రౌడీ? ఎత్తు. ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది? రండి, నేను మీ పార్టీ. షూట్ చేయండి, షూట్ చేయండి. శిష్యద్రోహి. వద్దు సార్. బాంబు పెట్టాం, కాసేపట్లో పేలుతుంది, అందరూ వెళ్ళిపోండి. అయ్యో బాంబు పేలుతుందంటాయా? వెళ్తే ఏమవుతుంది? తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు. అయ్యో సుబ్రహ్మణ్య. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఏంటి మనుషులు లేరు? గొంతు మాత్రం పైన వస్తుంది. పైన కాదండి, కింద. ఇక్కడండి. అయ్యో కాపాడండి. అయ్యా కాపాడండి. నిన్ను నేనేంటా కాపాడేది? నువ్వు నన్ను కాపాడతావు అనుకో, ఇంత దూరం నీ వెంటబడి వచ్చాను. నేను మంచోడని చెప్పు. చెప్తాను, ముందు నన్ను కాపాడండి. ఓయ్, ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి, నువ్వు మాట్లాడక. కాపాడండి. నువ్వు నోరు మీద. మామయ్య రండి. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని కాదండి, మీరు రండి మామయ్య. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మరి నన్ను ఎవరు పిలవరా? నేను పిలుస్తాను, రండి. నాయన కష్టపడకు, నేనే వచ్చేసా. చెప్పరా. నన్ను కాపాడండి సార్. అది కాదురా. ఇతను కాపాడండి సార్. రేయ్, నేను మంచోడని చెప్పరా. ఇతను మంచోడే, అన్ని ఫ్రాడ్లు నేనే చేశాను. విన్నారా మావయ్య? మావయ్యని. ఓ సారీ మరి మరి నేనెవరిని? అతనికి అల్లుడు. అయ్యో, కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్. మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు? ఏమయ్యా, పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది, నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి? ఎగిరి దూకడానికి ఇదేమన్నా లాంగ్ జంపా, హై జంపా? కాపాడండి సార్. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది? మధ్యలో కాదండి, కింద నుంచి మాట్లాడు. వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. కారు నడిపింది ఇతను, ఇతని మామగారు అతను. ఏంటయ్యా? అతన్ని అరెస్ట్ చేయండి. మమ్మల్ని పట్టిస్తావా? నువ్వెవరయ్యా? ఇతని మామగారిని. అందుకని అరెస్ట్. నువ్వెవరు? నేను నీకు నచ్చుందా? సరే వదిలే. వీడెవడయ్యా? అదేనండి చెప్తోంది, వచ్చి చూడమంటుంటే. కుదరదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ చెప్పు. అల్లుడు అల్లుడు, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా? ఏ వరదాచారి, ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? చెప్పనా? అయ్యో మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఎవరయ్యా నువ్వు? లాయర్ని. కేసే బుక్ చేయలేదు, ఈ లోపల ఏం పీకుతామని వచ్చావు? క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావేంటి? అడగండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో సహా వచ్చావు? ఆయావా? ఆయా అంటావా? పోయా, ఎవరిని పట్టుకుని ఆయా అంటున్నావు? అయ్యో ఆవిడ నా ఆయ అంటే కోపం వస్తుందండి. ఆవిడది భిక్షగాళ్ళ వంశం. అవునయ్యా. రండి రండి, ఇవాళ తెలుస్తుంది లింగం? ఈ శ్రీశైలం అంటే ఏంటో. లింగం? Yes. అది మిమ్మల్ని కాదండి, అది నా కేసు. లింగం, Yes. నువ్వెవరమ్మా? ఐ మిస్సెస్ లింగం. ఈ అమ్మాయి సెకండా? ఇది నా కేసు. ఇది నువ్వు కేసు అంటే బాగుండదు. వైఫ్ అండి. నా పేరు లింగం, వాడి పేరు లింగం. రామలింగం, సుందరలింగం. ఐఎమ్ సోమలింగం. నిన్నెవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది? నాకు అనుమానం, గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది. వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. రాయరు, నేను ఫాలో మీ అని కదా చెప్పాను. అవును. పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా? చెప్పరా, అందరూ విన్నే. ఈయన మంచివాడు, ఒకసారి నటించి 5,000 తీసుకున్నాడు. ఆ 5,000 నేను తీసుకున్నాను. అందుకేగా మంచివాడని చెప్తున్నాను. పోరా. ఓయ్, ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా, నీ కొడుకేనే. ఒప్పుకోవయ్యా. సరే, చేసిన పాపలేదు నా కొడుకే. నా కొడుకే. అది ముందే ఒప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఒప్పుకున్నా కదా, నా కొడుకే, నా కొడుకే. బిడ్డ జరగండి, జరగండి, జరగండి. వీడేనండి వికటానంద. వీడా వికటానంద? అవును సార్. నువ్వు తీసిన డబ్బు ఎక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గతం ఎక్కడయ్యా? తీసాను. వీడు తీసాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం, ఎవరిని అడిగి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి. Hands up!
రాదే తప్పు చేశాను మామూలుగా నేను చెప్పాడేలే కదయ్యా వదిలేయండి సుందరలింగం మామయ్య. ఇన్నాళ్ళ తర్వాత నా మొగుడు కనపడితే ఆయన తోచేసేదే ఎవరు నువ్వే. అయ్యయ్యో నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఈత రాదండి. నాకు ఈత రాదు, నేను అరుస్తున్నానా? అయ్యో నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా పర్వాలేదండి, వకీల్ కదా, ఎలాగైనా బతిపోతాడు. అయ్యయ్యో ఇక చాలు, ఇంకెవరు పడ్డానికి ఇక్కడ చూడలేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ఫుల్ అట్ట, పదండి పోదాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.